గురించి చెప్పట్లేదు గురు. నేను ఏదైతే సినిమా ఏ బడ్జెట్లో తీసానో అది ఏదైతే బయర్లకు ఇచ్చేసానో ఆ బయర్లందరూ ఆల్రెడీ సేఫ్ అంతా ఓకే. నేను అంటుంది మ్యూచువల్లీ కోఎగ్జిస్ట్ అవ్వాల్సిన ఇండస్ట్రీలో ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతున్నా. సంవత్సరానికి 4-5 సినిమాలు ఇచ్చే మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తుంటే అసలు ఎలా, అది అడుగుతున్నాను అంతే. నేను పైరసీ ప్రాబ్లం స్టార్ట్ అయింది, గట్టిగా స్టార్ట్ అయింది. మేము ఈసారి ఒక ఐడెంటిఫై చేసింది ఏంటంటే మా మ్యాట్ 2 రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే వచ్చిన కాపీ మేము ఓవర్సీస్ సెన్సార్కి రిలీజ్ చేసి ఒక కాపీ ఇచ్చాము. ఓవర్సీస్లో కొన్ని కంట్రీస్కి సెన్సార్ కావాలి, వాటికి సెన్సార్ కాపీ ఇచ్చాము. ఆ కాపీ రిలీజ్ అయింది. మేము ఈసారి అది ఐడెంటిఫై చేసాము. సో అక్కడి నుంచి ఏమైనా లీక్ అవుతున్నాయంటో ఆ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చెప్పాము. అవన్నీ ఒకసారి ట్రాక్ డౌన్ చేయాలి. గేమ్ చేంజర్ సినిమా కూడా ఇలానే ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అయింది ఫస్ట్ పైరసీలో. ఇవన్నీ ఒకసారి ఇప్పుడు ట్రాక్ డౌన్ చేయాలి, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో. ఈ 2 సినిమాల్లో ఇది అబ్జర్వ్ చేసాము, ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అవుతుందని. అది ఇప్పుడు ఓవర్సీస్కి సెన్సార్కి కాపీ ఇస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి. అది ఆ డిస్ట్రిబ్యూటర్ అందరితో కూడా ప్రామినెంట్గా చూడాలి. మామూలుగా థియేటర్ కాపీ వస్తే దాన్ని ఇంకా చేయలేము, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు చూడాలి. ఎందుకంటే సడన్గా ఇంత 2 months ఇంత ర్యాంపేజ్ లాగా వచ్చేసింది. యాక్చువల్లీ మొన్న సికిందర్ అయితే మరీ అన్యాయంగా ముందు రోజు రాత్రి వచ్చేసింది. సో ఇట్లాంటి ఏంటో మరి సడన్గా ఇంత వచ్చింది. ఇదేంటో ఒకసారి మళ్ళీ గట్టిగా ఒకసారి దిల్ రాజు గారు మొన్న అదే చెప్పినట్టు ఒకసారి ఎఫ్డీసీతో కూర్చుని గవర్నమెంట్తో డిస్కస్ చేసి ఏదైనా చేయాలి హ్యూజ్ స్కేల్లో, లేకపోతే చాలా డ్యామేజ్ చేసేట్టు ఉంది ఫర్దర్గా వెళ్ళే కొద్ది. అవన్నీ సరిపోవు. ఇప్పుడు ఈటీవీ విన్ ఏదో చేశారంట, వాళ్ళ సినిమాలు పైరసీ చేయలేకపోతున్నారంట. అదేంటో కనుక్కుని అలాంటి ఏదైనా ట్రై చేయాలి యాక్చువల్లీ ఏంటి అనేది. అది కూడా వన్ డే ఆపగలిగారు. సెకండ్ డే స్క్రీన్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి. స్క్రీన్ రికార్డింగ్ అయితే డైరెక్ట్ పైరసీ కూడా మోస్ట్లీ స్క్రీన్ రికార్డింగే కదా, థియేటర్ రికార్డింగే. స్క్రీన్ రికార్డింగ్ అవును. ఇంకేదైనా ఉందా? హిందీ సినిమాలు ఏమైనా చేస్తారా? చాలా మంది ఇప్పుడైతే లేదండి. తమిళ్లో స్టార్ట్ చేస్తుంది. మీడియా లేదు, అది చెప్పాను కదా. అదేం లేదు, అదేంటంటే ఆ చిన్నపిల్లల మనస్తత్వం. వాళ్ళు చేసింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి జనానికి. అంటే ఫ్లూక్లో ఆడుతుంది కాబట్టి అన్ని అనేస్తే ఒక మాట సరే ప్రూవ్ అయిపోద్ది కదా. ఫ్లూక్లో ఆడింది అంతే, కంటెంట్ లేకుండా. ఫ్లూక్లో ఆడడానికి పవన్ కళ్యాణ్ గారును మహేష్ బాబు గారును జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి చేశారు కదా ఆ సినిమా, అది ఫ్లూక్లో ఆడేసింది అది.